భోజనంలో బోలెడు ఔషధాలని అంటారు. అది వాస్తవం. ఎందుకంటే మన భోజనంలో మనం తినే వాటిలో అన్ని ఔషధ విలువలు ఉన్నట్టు భోజనమే మనం చేస్తున్నాం. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మొదటిగా మిరియాలని మనం చెప్పొచ్చు. ఈ మిరియాలు ఈ భారతీయ వంటల్లో లేకుండా ఉండదు. చాలా గొప్పగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రధాన భూమికను పోషించే ఈ మిరియాలు అని చెప్తున్నాను. అలాగే జలుబు దగ్గు లాంటివి ఏవైనా ఉంటే కూడా ఈ మిరియాల కషాయం కానీ లేక మిరియాల చారు కానీ ఇలా పెట్టుకొని మన వాళ్ళు పూర్వీకుల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాడుతున్నారనేది వాస్తవం. ఇంకా ఊపిరితిత్తులు గుండెను కూడా శుభ్రం చేసేటువంటి శక్తి ఈ మిరియాలకు ఉంది. చిటికెడు మిరియాలు పొడి తీసుకొని తేనెలో వేసుకొని ఏదైనా మనం కలిపి తిన్నట్టు కనుకైతే ఇది ఒంట్లో ఉన్న బరువును బాగా తగ్గించేదానికి బాగా తోడ్పడుతుంది. మంచి శక్తివంతమైనవి మిరియాలు. దీంట్లో ఇంకా కాల్షియం, పొటాషియం ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా దొరుకుతాయి. తర్వాత ఏ విటమిను, సి విటమిన్ కూడా మనకు బాగా ఇందులో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఇలాంటి మిరియాలు చాలా గొప్ప అనడంలో సందేహం లేదు. మన భారతీయ వంటల్లో ప్రత్యేకంగా దీన్ని చెప్పుకోవడానికి ఇదే ముఖ్యమైన కారణం.